యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం వారు చదవండి. దేవుడు నన్ను మాట్లాడింది. స్పీడ్ అమ్మా కలబడి చెప్పుకున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి, 9వ వచనం చదవండి, 10వ వచనం ఒక చదవండి, 20వ వచనం ఒకరు చదవండి. ఇప్పుడు చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. తర్వాత ఇంకొకరు ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమింతుమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈరోజు మనం విన్నటువంటి చదువుకున్నటువంటి ఈ పాఠములో ఒక గొప్ప అంశం మనకు కనబడతాం. ఇవాళ మనకి ఇచ్చిన అంశం కూడా అదే. ఏమిటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఇంగ్లీష్లో ఏమన్నారంటే గాడ్స్ లవ్ అన్నారు. గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. ప్రేమ ఏంటి? ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఎలా చూసాం? శ్యామల మీ ఇద్దరి మధ్య ప్రేమ, మీ మధ్య పిల్లల మధ్య మీ మధ్య ప్రేమ, అనగా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, మామ అల్లుల మధ్య ఉన్న ప్రేమ, అత్త కోడల మధ్య ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఎన్నో రకాల ప్రేమలు, ప్రేయసి ప్రేమికుల ప్రేమలు మనం చూస్తాం. ఈ ప్రేమలు లేదు. ఇవి ఎటువంటి ప్రేమలయ్యా అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమ. బాగా ఎక్కువగా ప్రేమించవచ్చు, ఏదైనా మాట వస్తే తేడా రావచ్చు. భర్త కూడా ఎక్కువగా ప్రేమించవచ్చు భార్య, ఏదో తేడా వస్తే విభేదాలు రావచ్చు. అలాగే తల్లిదండ్రులు, అలాగే పిల్లలు, కుటుంబ సభ్యులు అందరి మధ్య ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ప్రేమను మనం పోగొట్టుకుంటాం. పూర్తి ప్రేమ మనకు ఉండదు. పూర్తిగా మనము ప్రేమించలేము. ప్రేమకు మనము బద్దులమై ఉండలేము. తప్పు చేస్తే ప్రేమ పోతుంది, కలహం వస్తే ప్రేమ పోతుంది, మాట వస్తే ప్రేమ పోతుంది, సరిగ్గా మాట్లాడకపోతే ప్రేమ పోతుంది. ఎన్నో రకరకాల దుర్భిప్రాయాలు మన మధ్య ఉన్నాయి. ఎందుకు? మన మనుషులు నీతిగా నిలకడగా ఉండలేనటువంటి అల్పబుద్ధి మానవ జాతి. కానీ దేవుడి ప్రేమలో నువ్వు మంచిదానివైనా మంచిదానివి కాకపోయినా, నువ్వు మంచోడు అయినా మంచోడు కాకపోయినా,
నువ్వు గుడికి వచ్చినా గుడికి రాలేకపోయినా అని సన్నిధిలో విలపించి ప్రార్థించకపోయినా నీ తప్పుల్ని దాచుకొని నేనెంతో మంచోడిని నేనెంతో మంచిదాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఆయన ప్రేమ మనలను ఎడబాసినటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమ ఎడబాసేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. మనం నమ్మవలసిందే. ప్రేమ ఏంటి చెప్పండి, ఒక మాట చెప్పండి. మీకు ప్రశ్న, ప్రేమ ఏది చేస్తాము? చెప్పుకోవటానికి ప్రేమ, చెప్పుకోవటానికనే ఈ ప్రేమ. ప్రేమకి నేను నోరు తప్పట్లేదు అంటే విషయం గారు నారాయణ ప్రేమంటే ఏం చేస్తాను? ప్రేమ అంటే నేను చెప్పేస్తాను, నేను చెప్పేటట్టు లేదు. చెప్తారా? లేదు. ప్రేమ అంటే జాలి, దయ, కనికరం, కరుణ, మమకారం, మమత, వాత్సల్యం, వీటన్నిటితో కూడుకున్నటువంటిది, ఈ సమూహంతో కూడుకున్నటువంటిది. అవన్నీ కలిగినటువంటి వాడు ఎవరైతే దేవుడే. వారు కాపరి లేని గొర్రెలని తెలుసుకొని వారి మీద కనికరపడెను. జనమంతా కేకలు వేస్తున్నటువంటి వాడిని గద్దించినప్పుడు యేసు వాటిని చూచి వారి మీద కనికరపడి వాడిని తీసుకురండి అని ప్రకటించినటువంటి వాడు యేసు. వాడు కేకలు వేస్తున్నాడు. ఒకటి ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. యేసు తప్ప బాగు చేసేవాడు ఎవరు లేడు, ఆయనే సమర్థుడు. నేను చాలా ప్రయత్నం చేశాను, కాలేదు అని నిరాశపడినటువంటి ఒక అభాగ్యుడు కేకలు వేస్తూ ఉంటే వాడిని ఓరడించేది పోయి, వాడిని ధైర్యపరిచేది పోయి, స్వస్థపరిచే దగ్గరికి తీసుకురావటం పోయి మనం గర్దిస్తూ ఉన్నాం. కేకలు మహారాజు, ఎందుకు కేకలేస్తావు? ఎందుకు వస్తున్నావు? నీకు బుద్ధి ఉందా లేదా? నీకేమన్నా జ్ఞానం ఉందా లేదా? గర్దించాడు. ఆ దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసినప్పుడు మనం చూసినప్పుడు, యేసు వాడి వైపు చూసినప్పుడు ఎవరండి వాణినయా, వదిలేనయా, నాకు ఇబ్బంది తీసుకురామా అన్నయ్యా అన్నాడు. తీసుకురామా ఎంతో వాడు కేకలు వేసుకునేటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు ఆపద వస్తే, మన కష్టం వస్తే, నష్టం వస్తే, మన ఇబ్బంది వస్తే ఇరుపురుగు వాళ్ళు మనం పలకరించాలి. కొంతమంది మనం అంటే లెక్క ఉండదు. మన మీద జాలి కలిగిన వాళ్ళు కనపడరు మనకి. ఎవరు కూడా అంత స్వలువుగా మన ఇంటికి వచ్చేవాళ్ళు లేరు, రారు. కానీ యేసు ఒక్కడు మనల్ని పట్టించుకునేవాడు ఉన్నాడు. మనం పట్టించుకునేవాడు యేసు. ఆ యేసు లేకపోతే ప్రేమ లేదు. అందుకని గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. లవ్ ఈజ్ గాడ్, దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు అనేది దైవ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు. యోహాను 5 గ్రంథాలు రాశాడు. 5 గ్రంథాలు. ఒకటి యోహాను సువార్త, రెండవది మొదటి యోహాను పత్రిక, మూడవది 2వ యోహాను పత్రిక, మూడవది 3వ యోహాను పత్రిక, 4వది, 5వది ప్రకటన గ్రంథం. ఇంకేనా వచ్చినాయి? 5 వచ్చినాయి. 3 యోహాను పత్రికలు, సువార్త, 4 ప్రకటన గ్రంథం ఆయన రాశాడు. 5 గ్రంథాలు యోహాను రాశాడు. ఎందుకు ప్రేమను గురించి రాశాడు ఈయన? మనం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమందండి? తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను
అలాగూ ప్రేమించితని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ఎంత గొప్ప మాట అండి. తండ్రి నన్ను ప్రేమించి మీ దగ్గర పంపించాడు. నన్ను ప్రేమించి తండ్రుడు కనమన్నాడు, గుర్తుడు కనమన్నాడు, అవమానపరచబడమన్నాడు, ఉమ్మి వేస్తే భరించమన్నాడు, తిట్టొద్దు, కొట్టొద్దు, పిలిచిమాట మాట్లాడొద్దు, మీకోసం ప్రాణాలు పెట్టడానికి నన్ను పంపించాడు. కారణం ఏంటి? ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమతో ఆ దెబ్బలు పెట్టడానికి లోకానికి వచ్చాను, జన్మించాను. 33 సంవత్సరాలు జీవించాను. నా జీవితం అంతా కూడా శోధనలే, నా జీవితం అంతా కూడా అవమానాలే, నా జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి సమస్యలే. కారణం ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక. ఇక్కడ అంటాడు దేవుడు ప్రేమస్వరూపి. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన రూపమంతా కూడా ప్రేమతో నిండిపోయింది. ఆయన అందమంతా కూడా ప్రేమతో నిండిపోయింది. ఆయన స్వరూపమంతా కూడా ప్రేమతో నిండిపోయింది. అందుచేత ఆయన అన్నాడు సెలవులో, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు కనుక ఏమి క్షమించుము. తప్పులు చేసేవారు, తన్నేవారు, గుద్దేవారు, గుసేవారు, పిడుగుందులు గుద్దేవారు, వారి వరకు ప్రార్థన చేస్తున్నట్టు క్షమించగా ప్రేమ మాట్లాడారు. కారణమా అది ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను ఎవరు గ్రహించలేడు? ప్రేమ లేని వాడికి తెలియదు. ఎవరికైతే ప్రేమ లేకుండా ఉందో వాడికి ఇది అర్థం కాదు. ఇది ఒక వేదనగా, ఇది ఒక స్పదగా, వాడికి ఇది ఒక బోధిగా ఉండిపోతుంది. అది ప్రేమ అని తెలియలేదు వాడికి. ప్రేమ లేనివాడు దేవుని గుడికి రాలేడు. వాడు ప్రేమ లేనివాడు ఎదుటివాడు ప్రేమించలేడు. ప్రేమ లేనివాడు సంతా వేయలేడు. ప్రేమ లేనివాడు దేవుడి సేవకులు భోజనం పెట్టలేడు. ప్రేమ లేనివాడు దేవుడి సేవకు సహకరించలేడు. ఎందుకు? ప్రేమించేవాడు తెలియదు. జాలి, దయ, కనికరం, కరుణ, వాత్సల్యం, మమకారం, మమత వాడికి తెలియదు. కఠిన హృదయం, పాషాణ హృదయం, రాజు హృదయం కనుక వాడికి ప్రేమ తెలియదు. ఇంకొక మాట్లాడదాము. 10 చూడండి. మనం దేవుడు ప్రేమించడం కాదు, తానే మనల్ని ప్రేమించి చాలు తర్వాత చదువుతుందండి. తానే మనల్ని ప్రేమించి. ఎందుకు ఆయన ప్రేమ అంటే ఈ లోకం శాశ్వతం కాదు కనుక, ఈ లోకంలో కొంతకాలమే మనం ఉంటాం కనుక, ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు ఒకటి ఉంది కనుక, నీకు ఎంత తిన్నా, ఎంత సంపాదించినా, ఎంత గడించినా, ఎంత షోక్గా, ఎంత అందంగా, ఎంత నాలుగుగా, ఎంత సమస్త సమకూర్చుకున్నప్పటికీ అది శాశ్వతం కాదు కనుక, అది నీతో రాదు కనుక, నీ విడిచిపెట్టి సమాజంలోకి మధ్యలో వెళ్ళిపోవాలి కనుక, ఆ తగనంతరము నీ ఆత్మ నా దగ్గరికి రావాలి కనుక నీవు ప్రేమ కలిగి ఉండాలి అని ఇక మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ లేని వారమని చదవమా మళ్ళీ. దేవుడు ప్రేమించడం కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనం చేసిన పాపాలన్నింటినీ కూడా ఆయన భరించి, ఆయన నెత్తి మీద వేసుకొని మనం పొందే శిక్ష ఆయన భరించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడానికి ఆయన తన కుమారుడిని పంపాను. అదే మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మనం ఆ పని చేసుకుంటాం. ఇందులో ప్రేమ ఉన్నది. అక్కడ 10 ఇందులో ఏమన్నది? ప్రేమ అంటే తిట్టినా, కొట్టినా, ఊసినా, ఏం చేసినా కూడా మారు మాట మాట్లాడకుండా సహించుకున్నవాడే ప్రేమ కలిగిన వాడు. మాట మాట్లాడమనుకోండి, మీదకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం జరుగుతుందండి? తగు ఏర్పడుతుంది.
సంతృప్తులు ఏర్పడదు, ముఖమాటాలన్నీ కూడా పోతాయి, బంధుత్వాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పది. 7వ వచనం అంటాడు చూడండి, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుడు మనం కాపాడలేదు. ఎవరు కాపాడతారు? మన పొరుగు వారు, మన యొక్క స్నేహితులు, మనకు ఉన్నటువంటి బంధువులు, మనకు సహోదరులు కాపాడతారు. వాడిని ఏం చేస్తూ ఉంటాం? మనము ద్వేషిస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను దేవుని ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించాలి. అతను ఎటువంటి వాడు అంటారు? ఎటువంటి వాడు? అబద్ధాలు అన్నమాట. తర్వాత శాపం ఎట్లా అవుతుంది? అబద్ధికుడు, అబద్ధం ఆడతాను, నాకు ప్రేమిస్తున్నాను దేవుని అని చెప్పి మన కనపడేవాడు, ప్రత్యక్షంగా ఉండేవాడు, ఎదురుగా ఉండేవాడు, నారాయణరాటోళ్ళు, చంద్రశేఖర్ రాటోళ్ళు, దాగిద రాటోళ్ళు, రాజేష్ రాటోళ్ళు, లేక పద్మ రాటోళ్ళు, హరిమాత రాటోళ్ళు, విజయమ రాటోళ్ళు, ఎవరో ఎదురు కనపరచబడి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే, అని ప్రార్థన కలుపుతున్నానయ్యా, నేను పాట పాడుతున్నానయ్యా, నేను సందా ఎత్తున్నానయ్యా, అబ్బో నేను ఇచ్చేదానికంటే ఎవరు ఇచ్చేవాడు ఎక్కువ లేదయ్యా అని చెప్పుకుంటే ఫలితం లేదా? దేవుడిని ఎంత ప్రేమిస్తావు, నీ పొరుగువాడిని కూడా నీవు అలాగా ప్రేమించాలంటాడు ఇక్కడ. అందుచేతనే ఆ సమరయుడు వెళుతూనే దెబ్బతున్నవాడు యొక్క మూలిని పడిపోయాడు. ముందుగా యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. యాజకుడికి ప్రార్థన చేసేవాడు పట్టించుకోలేదు, లేవీయుడు అంటే వాడు సంఘ పెద్ద, వాడు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారంటే సమరయుడు జాతికి ఒక పొలాన్ని చెందిన వాడు కాదు, ఒక అమ్మకి అయ్యకు ఒక వంశానికి చెందినటువంటి వాడు కాదు. సమరయుడు అంటే విస్తరణ జనాభంలో నుండి వచ్చినటువంటి వాడు పట్టించుకున్నాడు. వాడి మీద జాలి పడ్డాడు, దయగలిగి ఉన్నాడు, కనికలిగి ఉన్నాడు, మమకారం కలిగి ఉన్నాడు. తన ప్రయాణాన్ని ఆపుకొని తన వాహనాన్ని పక్కన పెట్టి వాడి గాయాలన్నీ కడిగి వేసి వాడికి ఏదో కాస్త పక్షి ధర్మచికిత్స చేసి వాడిని ఆ వాహనాన్ని ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? భోజన హోటల్కి తీసుకెళ్ళాడు. పూటపూళ్ళు కూడా హోటల్ అనేవాడు కాదండి, పూటపూళ్ళు వాళ్ళ ఇల్లు అనేవాడు. అంటే పూటకి భోజనం పెట్టేవాడు అన్నమాట. ఏ పూట కాబట్టి భోజనం పెట్టేవాడు అన్నమాట. అందుకని పూటపూళ్ళు హోటల్ అనేవాడు. ఆ పూటపూళ్ళు ఇల్లు అనేవాడు. హోటల్ అనే పేరు కూడా. తర్వాత హోటల్ వచ్చింది, తర్వాత రెస్టారెంట్ వచ్చింది. చాలా రకరకాలుగా హోటల్స్ మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఆకలి, వాడు కడుపు చూశాడు. ఎప్పుడు తిన్నాడు? ఎంతసేపైందో వీడిని కొట్టి తిట్టి దోచుకుని వెళ్ళిపోయినాడు. ఎప్పుడు పడేశారు వీడిని పొదల చాటున? వీడు ఎప్పుడు మూలుగుతున్నాడు? కనికరపడి వాడి పని మానుకొని వాడు కూర్చుండి ప్రయాణం చేసే వాహనం మీద వాడిని కూర్చుండబెట్టుకొని భోజన హోటల్ తీసుకొచ్చి భోజనం పెట్టి ఎవరినమ్మా భోజేసి భోజనం పెట్టి పంపించేమన్నా? అమ్మా భోజనం పెట్టి పంపించేయమ్మా అన్నాడా? లేదు అలా, నేను తిరిగి వచ్చే వరకు వీడిని ఇక్కడ నుంచి భోజనం పెట్టాను అన్నాడు. అది దట్ ఈజ్ లవ్, దట్ ఈజ్ రియల్ లవ్, నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఈ సంవత్సరం మనకి నీ దేశం నీ పొరుగువాడిని ఉద్దేశిస్తే కుదరదు. నన్ను ప్రేమిస్తే సరిపోదు. నేను దేవుడు ప్రేమిస్తే చెప్పుకుంటే నువ్వు అబద్ధం చెప్పినోడు అయిపోతాను, అబద్ధురాలు అయిపోతాను. కనుక నీ జీవితకాలం అంతా కూడా ఏమంటాడు? నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. అందుకే ఆ సమరయుడు అంటాడు, ఆయన నీవుని వెళ్ళి ఆలాపన చేయను. ఏమన్నాడమ్మా? ఎవడన్నా పొరుగువాడు ఎవడంటే అంతా చెప్పుకొచ్చాడు ఆయన, ఉదాహరణ చెప్పుకొచ్చాడు ఆయన. నీవుని వెళ్ళి ఆలాపన చేయను. ఎలా చేయాలి? మూలిగేవాడు, ఇబ్బందులు ఉండేవాడు, కష్టాలు ఉండేవాడు,
నీ సహాయం కోరి నీ ఇంటికి వచ్చేవాడు. నీవు తప్ప నన్ను ఆదుకునేవాడు ఎవరు లేదయ్యా అని నీ దగ్గరికి వచ్చే మొదలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చూసావా? అటువంటి వారికి నీవు సహాయం చేయగలిగితే నిజమైన క్రైస్తవుడిని క్రైస్తవులు అవుతావని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేని వాడు దేవుడిని ప్రేమలో అంత గొప్ప అర్థమంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసు మనకి ప్రేమ ప్రేమ ఎంతమంది అయ్యగారు చెప్పారు నాకు ప్రేమ లేదా. చాలామంది నేను చెప్పారు అలవాడ ఇక్కడ పనిచేసినప్పుడు. ఈరోజు మనకి ఇచ్చిన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరికొన్ని అనుభవాల్లో మనకు దేవుడు గురుస్తాడని మన ఆశ. దేవుడు కృప కనుక ఆయన మన కొరకు తన కుమారుని పంపాను. అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఈ సంవత్సర కాలంలో మనం అలవాటు ఉంటే పర్వాలేదు, అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. మొదటి పాఠంలో మనం చూసాము, ఆది కాలంలో 12వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనం చూశాము. అబ్రాహాము దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే అది మనం ఊహించలేము. ఎంతగా ప్రేమించాడంటే చదవండి ఒకసారి. యెహోవా ఆ 2వ వచనం చదవమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి ఆ. నిన్ను ఆశీర్వదించి ఆహా. నీ నామమును గొప్ప చేయుదును. ఆ. నీవు ఆశీర్వాదముగా నుండువు. చాలు 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 తెలుసుకుంటాను బైబిల్. నీవు ఆశీర్వాదకరంగా ఉంది. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారండి? ప్రేమించే వ్యక్తి స్ఫూర్తిగా పలికే మాట. అప్పుడు ఆయన అబ్రహాముగా మారలేదు, అబ్రాహాముగానే ఉన్నాడు. ఉన్నాడా? చూడండి సార్. అబ్రాహం 4వ వచనంలో అబ్రాహము ఉంటుంది. 17వ అధ్యాయంలో మారిపోతుంది పేరు అబ్రహాము. అబ్రాహం అనగా అర్థం ఏంటి? గౌరవనీయుడైన తండ్రి. అబ్రహాం అనగా అర్థం ఏంటి? అనేక జన్మలకు తండ్రి. దేవుని ఆశీర్వాదం అబ్రహాము ఎందుకు పొందాడంటే అబ్రహాము కూడా మంచివాడు కాదు. ఆయన కూడా చరిత్ర తప్పులు చేసినోడే, ఆయన కూడా చరిత్ర పొరపాటు చేసినోడే. ఐగుప్తు దేశం వెళ్ళి తన భార్యను చెల్లెని చెప్పుకున్నాడు. అబద్ధాలు తెలిసింది. ఎందుకు? చాలా అందగత్తే తన భార్య అని చెబితే తను చంపేసి రాజ్యుడి పాత్రలేమని అనుకున్నాడేమో. చెల్లెని చెప్తే నన్ను నమ్మరు, నేను బతుకుతా కొంతకాలం అనుకున్నాడు. ఇది మోపు చేస్తున్నాడు ఫరో చక్రవర్తి. ఏం చేశాడైనా మేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అబద్ధం ఎంత పని చేసింది చూశారు? అబద్ధం ఎంత పని చేసిందండి? చెల్లెని చెప్పుకుని అబద్ధం ఆడటం వలన, అసలు పొరపాటు చేసినందు వలన శారాన్ని తీసుకెళ్ళి రాజుగారు తన అంత పనులు పెట్టుకున్నాడు. దేవుడు ఆ రాజుగారి కాలంలో కనపడి, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని నాకు బాగుందా? నువ్వు తీసుకొచ్చిన మనిషి ఎవరనుకుంటావు? నీతిమంతుడు తెచ్చేవాడికి అబ్రాహాము భార్య అని ప్రార్థనాపరుడు, దాసులతో కలిగిన వాడు, నేను నిజే భయభక్తులు కలిగిన వాడు. నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. అప్పచెప్పే ఆయన భార్య నాకు ఎప్పచెప్పే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, శాపం పొందుతావు. వెంటనే చాలా తీసుకొచ్చి అతను చూసి ఏమైనా ఎందుకు చెప్పుకోవాలి? నాకు అబద్ధం, నీ భార్యని చెల్లెని చెప్పడం ఏంటయా ఆయన రాజుగారు కోపడ్డాడు అబ్రహాము. అప్పటి నుండి మళ్ళీ తప్పు చేయలేదు, అబ్రహాముగా మారిపోయాడు. అందుకే రోమా పత్రికలో మనం చూద్దాము, అబ్రహాము దేవునిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. తాను తప్పుని చేసిన దేవుని ప్రేమను పొందగలిగినటువంటి వాడు అబ్రహాము. ఎంత గొప్ప చూడండి. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త అంశములు నీ యందు ఆశించబడని అబ్రహాముతో అనగా ఆ యెహోవా అతని చెప్పిన ప్రకారం
వెళ్ళాను, రోజు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహం ఆరాధన నుండి బయటకు వెళ్ళినప్పుడు 75 ఏళ్ళు కావాలి, 75 ఏళ్ళు పోయి వచ్చేసాను. అక్కడి నుంచి ఆయన వెళ్ళిన తర్వాత షెకెమనే ప్రాంతానికి వెళ్ళాడు. కనాను దేశానికి వెళ్ళిపోతూ మధ్యలో షెకెమనే ప్రాంతం వచ్చింది. అక్కడ ఒక చాలా మందిరం పెట్టాడు. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు చూపించిన ప్రేమను బట్టి అబ్రాహాము ఒక బలిపీఠం పెట్టాడు. రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు పేర్చి దాని మీద ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, బలి అర్పించాడు. ఆ రోజుల్లో పాపాలు పోవాలంటే ఆ గుళ్ళోకి వచ్చి ఏడవడం కాదండి. అక్కడ ఆ రోజుల్లో మనిషి చేసే పాపం పోవాలంటే ఒక గేదెను, ఒక దూడను, ఒక గొర్రెను, ఒక మేకను, ఒక పక్షిను గుమ్మం ముందు, గుడి గుమ్మం ముందు కోసి, దాని తల కోసి దాన్ని నరికి వేసి ఆ రక్తాన్ని తీసుకొచ్చి లోపల చల్లాలి. అప్పుడు పాపాలు పోతాయి అన్నమాట. అలా చేసేవాడు పాత నిబంధనలో. ఆ జంతువుల్ని బలిచ్చేది కదా, నేనే బలిపోతానని యేసుప్రభు బలి. ఆ ప్రేమను మనం ఆయనలో చూస్తుంటాం. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, లోక సంబంధమైనటువంటి ప్రేమ కంటే ఆ దేవుడి ప్రేమ, ఆ ప్రేమను పొందటానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? ఆ ప్రేమను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? 10 సంవత్సరాల అంతా ప్రేమను పొందామో లేదో మన అంతరాత్మకే తెలుసు, మన జీవితానికే తెలుసు. ఒకవేళ పొంది ఉండకపోతే ఈ సంవత్సరం ఆ దేవుడి ప్రేమ పొందడానికి సిద్ధపడాలి. ఆ ప్రేమను పొందకపోతే నీకు దేవుడికి ఎవరో తెలియదు. జీవిస్తున్నా, ప్రార్థిస్తున్నా, గుడికి వస్తున్నా, అది ఆచార రీతిగా కానీ ఆచార సాంప్రదాయ ప్రకారమే కానీ అది ఆచరించేటప్పుడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అరణ్యంలో ఒక పక్షి గూడు ఏర్పాటు చేసుకొని అది గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను తీసుకున్నాయి. ఒక అడవిలో ఒక అరణ్యం. ఆ పిల్లలను చూసుకొని ఆ తల్లి పక్షి ఎంతో ఆనందపడుతూ, ఎంతో సంతోషపడుతూ. ఒక రోజున ఆ అడవికి నిప్పు అంటించారు. ఆ నిప్పు రగులుకొని అడవంతా కాలిపోతాం, అడవంతా కాలిపోతాం. కాలిపోతూ కాలిపోతూ దగ్గరికి వచ్చింది ఈ చెట్టు ఉన్నటువంటి, ఈ గూడు ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గరగా ఉన్నది ఆ మంట. అది ఆ తల్లి పక్షి ఆ గూడులో ఉండి ఆ మంట వైపు చూస్తూ ఉన్నాయి. అయ్యో, ఎంతో బాధపడి కష్టపడి నేను గూడు కట్టుకున్నాను, గుడ్లు పెట్టుకున్నాను, పిల్లలు చేసుకున్నాను, ముచ్చటగా ఆనందంగా ఉన్నది. ఎక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి ముక్కుతో నా పిల్లల ముక్కులకి అందిస్తూ ఉన్నాను, ప్రేమగా పెంచుకుంటున్నాను. మరి ఆ మంట చూసి నేను నా ప్రాణం రక్షించుకోవడానికి వెళ్ళిపోతే నా పిల్లలు ఏమైపోతాయి? ఏమైపోతుంది? నా పిల్లలు అగ్నిలో కాలి మసి అయిపోతాయి. ఏమైనా సరే నా బిడ్డల్ని రక్షించుకోవాలి, నా బిడ్డల్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆ పిల్లల్ని తన ఎక్కడ చోటును చేర్చుకొని, ఎక్కడ చోట తన బిడ్డలు దాచుకొని అలాగే ఆ మంటలో ఎక్కువ తల్లి పక్షి చూస్తూ ఉన్నారు. మంట వచ్చేసింది, చెట్టు కాలిపోయి, తల్లి పక్షి కాలిపోయి, కానీ దాని ఎక్కడ చోట ఉన్నటువంటి పిల్లలు మాత్రం చచ్చిపోయి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. తన ప్రాణాన్ని పోగొట్టుకుంది కానీ తన బిడ్డలు చచ్చిపోతానికి తల్లి పక్షి ఒప్పుకుందా? అంత ప్రేమతో తన బిడ్డలని ఆ పక్షి కాపాడు. అంతకంటే ప్రేమ కలిగినవాడు యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొడవబడినాడు, భూమి వేయబడినాడు, కొట్టబడినాడు, దుశ్యపడ్డాడు, అవమానపరిచినప్పటికీ కూడా
ప్రేమతో క్షమించమని ప్రార్థన చేసినటువంటి వాడు. అలాంటి ప్రేమను మనం సంపాదించుకోవాలి. అది డబ్బుతో కొనుక్కునేది కాదు. అది ఉపవాసము ద్వారా, విశ్వాసము ద్వారా, మన దాతృత్వము ద్వారా, మన ఆతిథ్యాల ద్వారా, మనకున్న భయభక్తుల ద్వారా మనం సంపాదించుకుంటాం దేవుడితో. అందుకంటాడు చదువుకున్నాము, తండ్రి నన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో నేను నిన్ను అలా ప్రేమించానయ్యా. నా ప్రేమలో మీరు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనట్టు ఏదంటే ప్రేమే. ఆ ప్రేమ కొరకు, ఆ ప్రేమను మనకు పంచిపెట్టడం కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక కుమారుడు డబ్బు బాగా సంపాదించి తల్లి దగ్గరికి వచ్చి, తల్లి పెద్దదైపోయింది, ముద్రాలు అయిపోయింది. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో నీ కోసం ఎంత డబ్బు సంపాదించానో, ఎంత డబ్బు పట్టుకొచ్చి నీకు ఆ ఇవ్వాలని ఆశపడుతున్నాను, చూడమ్మా, ఈ డబ్బంతా చూడమ్మా. ఏంటన్నా ఇదంతా ఇంకా నాకెప్పుడు ఈ వయసులో ఈ డబ్బులు నేనేం చేసుకుంటున్నా, నేను ఎక్కడికి వెళ్ళి ఏ సంతోషం అభినందించా అని అనమాట. ఏదమ్మా ఈ డబ్బులతో బంగారం కొనుక్కో. ఏం కొనుక్కోమన్నాడండి? ఏం కొనుక్కోమన్నాడమ్మా? బంగారం కొనుక్కో, బట్టలు కొనుక్కో, మంచి భవించేటటువంటి పిండి వంటలు తయారు చేసుకో, బలుపుండు వాడు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఇదిగో పని ఆ తల్లి ముందు ఈ డబ్బంతా పోసాడు, కట్ట పోసాడు. అప్పుడు కదన్నమాట, అయ్యా ఈ డబ్బు సంగతి తర్వాత ఆలోచన చేద్దాం, కానీ ఒక వారం రోజులు నా దగ్గర పుట్టుకోగలిగాను అన్నాడు. ఒక వారం రోజులు నా దగ్గర నాతో ఉండాలి. నువ్వు నా దగ్గర ఉండటం వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయావు. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, కష్టపడి పెంచాను, పోషించి పెద్దవాడిని చేశాను, పెద్దవాడిని చేశాను. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు. నీ మీద నాకు ప్రేమ బాలేదయ్యా. ఒక వారం రోజులు నా దగ్గర ఉండాలయ్యా, నా భోజనం తినాలయ్యా, నా దగ్గర కొనుక్కోవాలయ్యా. అలాగేనమ్మా. అలా ప్రకారంగా ఆ తల్లి ఆ ఒడిలో పక్కలో కుమార్ కొనుక్కుంటూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి 11 ప్రాంతాల్లో తల్లి లేచి అయ్యాక మంచినీళ్ళు ఇవ్వనా, ఏమన్నది? మంచినీళ్ళు ఇయ్యా అన్నమాట. వెళ్ళి మంచి తీసుకొచ్చి ఇచ్చాను. తాగిన తర్వాత కొంచెం నీళ్లు, మరి ముసలాం కదా, ఆ నోట్లో నుంచి కొన్ని నీళ్ళు ఆ పక్కనే పడి ఒక 10 నిమిషాలు పావుగంట అయిన తర్వాత మళ్ళీ అయ్యా మంచిగా అవుతున్నాయ్యా, కొంచెం నాకు తీసుకొచ్చి అయ్యా. మళ్ళీ తీసుకొచ్చి కొడుకు మంచిగా ఇచ్చాడు. తాగా. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అయ్యా కొంచెం దాహం అవుతుందయ్యా, మంచి కలుసుకున్నాడు కొడుకు. ఏంటమ్మా ఎన్నిసార్లు మంచిగా వెళ్తున్నావు, ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు, ఎన్నిసార్లు తాగుతావు నువ్వు అని చెప్పి గదులుకున్నాడు. ఏంటి ఇదంతా తడి అయిపోయింది, పక్కతో తడి చేసేసావు, నేను అలా పడుకోవాలమ్మా అన్నాడు. అప్పుడు తల్లి అన్నట, అయ్యా నీ చిన్నతనంలో ఎన్నోసార్లు నా పక్కలో పాసు పోసాడు. పాసు అంటే తెలుసుగా అమ్మా, పాసు పోసాడు. పక్కతో తడిసిపోయేది. ఆ తడి ఉన్న చోటికి నేను వెళ్ళి తొడుగున్నటువంటి దాని మీద నా పైకి చెంగు వేసి నేను తొడుగోబెట్టినాను. ఆ తడిలో నువ్వు ఉండలేవు, చలిపెడద్దు, జ్వరం వస్తుంది, జలుబు చేయాలని చెప్పి నీకోసం నేను అంతా పని కట్టుకొని నా ప్రేమను చూపించాను. ఈ డబ్బు కాదు నాకు కావాల్సింది, ఈ బంగారం కాదు నాకు కావాల్సింది, ఈ కొత్త కొత్త బట్టలు కాదు నాకు కావాల్సింది, పిండి వంటలు కాదు నాకు కావాల్సింది, సుఖభోజనం కాదు నాకు కావాల్సింది, ఈ ప్రేమ నాకు కావాలి.
నేను వృద్ధురాలు అయిపోయాను, నా లేవలు ఎత్తేవాడు లేదు, నన్ను పొడుగు పెట్టేవాడు లేదు, నన్ను నడిపించేవాడు లేదయ్యా. ఈ వయసులో నీ తోడు లేకపోతే, నీ ప్రేమ లేకపోతే నేనేమైపో. నువ్వు కసురుకుంటున్నావు, ఇదంతా తడిపేశావు, నేను ఎలా పడుకోవాలి, ఏంటి ఇదంతా కసురుకున్న కోపడ్డావు. 5 సంవత్సరాలు నా ఒడిలో నా పక్కలో నేను పడుకోబెట్టుకొని 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎన్నిసార్లు కాసు పోసి చనిపోయితే ఆ కలిసిన దాని మీద పడుకొని పొడుగుల స్థలంలో నేను పడుకోబెట్టుకొని సంతోషపడేదాన్ని. తల్లి ప్రేమ అన్నాడు. తల్లికి మించిన ప్రేమను చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆ దేవుని ప్రేమ కొరకు మనం ప్రయాసపడటానికే ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు సాధించాడు. ఈ సంవత్సరకాలం అంతా కూడా ఆ మందిరాన్ని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా, ఆయన వాక్యాన్ని ప్రేమించాలా, ఎదుటి వారిని ప్రేమించి ఆదరించే మనసు మనకు కావాలి. అది లేకపోతే నీవు క్రైస్తవుడు అని క్రైస్తవురాలు చెప్పుకోవడానికి అర్హత లేదు మనకి. అర్హత లేనటువంటి జీవితానికి మనం వెళ్ళకూడదనేది ఈ అంశాన్ని దేవుడు మనకి సాధించాడు. అబ్రహాం దేవుడు ప్రేమించాడు కనుక గొప్ప వరాలు ఇచ్చాడు. నీ జనాన్ని, నీ సంతానాన్ని, నీ ఆస్తిని ఎంతో నేను వృద్ధి చేస్తానయ్యా. నిన్ను ఎవడు కాపాడ్డా, ఎవడు దూషించినా, ఎవడు శపించినా నేను వాడిని శపించాను. నీతో ఎవరు చక్కగా మాట్లాడినా సంతోషపడినా వాడికి నేను సంతోషాలు కలుగు చేస్తాను. అలాంటి సౌభాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అలా తోటికి వెళ్ళకూడదయ్యా, వాళ్ళు ఎంతో భక్తిగా ఉండాలయ్యా, వాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళయ్యా, ఎవరి తోటి తీరయ్యా, మంచోళ్ళనే పేరు మనం సంపాదించుకోవాలి. అంతేగాని అమ్మో వాళ్ళు పెద్ద కలహప్రియులయ్యా, అమ్మో తగులు కుట్టే వదిలిపెట్టలయ్యో, వాళ్ళు మనం ఏమాత్రం కదిలించినా కూడా ముళ్ళ కంపే అనే స్థితికి వస్తే ప్రేమ లేని వాళ్ళని ఉంటామేమో, పైగా ప్రేమకు మనం దూరం అయిపోతామేమో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఆ ప్రేమ కలిగిన వాళ్ళగా మన జీవితాలని మార్చుకొని ప్రభు మహిమాడుతున్నాయి. ఈ జరగబోయే కాలం అంతా, ఈ రాబోయే రోజులు, జరగబోయే వారాలు, రాబోయేటటువంటి 12 మాసాలు, 11 మాసాలు, నెల మొదటి జరుగుతుంది, ఇంకా 11 మాసాలు. అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత, అలాంటి దయ, జాలి, కనికరం, నమ్మకాన్ని, ఆత్మీయత మనం సంపాదించుకొని ఒకరి మీద ఒకరము అభిమానం కలిగి ప్రభువు చూపించిన ఆ మనస్సు, ప్రభువుకునేటువంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలని మనం చేస్తూ అలాగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని మన జీవితాలను జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరంతో అభిషేకించి నింపాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నా. దేవుడి కొద్ది మాటలు దీనికి కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రజల మాత్రం పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అలా వందనాలు, వందనాలు. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నది నాయన. ఆ ప్రేమలలో మోసం ఉంటుంది.